ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈరోజు కందూరు గ్రామం అడ్డాకుల మండలం మామనాడు జిల్లాలోని పుణ్యక్షేత్రమైన శ్రీ రామలింగేశ్వర దేవస్థానం వీక్షిద్దాం. అందరూ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ భవ. ఇది స్వామివారి కోనేరు అన్నమాట. ఇక్కడ వెళ్ళి మనము కాలు కడుగుతాం. శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం. ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం. ఓం గణపతిం భవామహే కవిఘ్నవేదాముపస్రవస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదః శృణ్వన్నోదమిస్సేర్సాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రార్థనపూర్వస్కారాన్ని సమర్పయామి. మొదటగా విఘ్నేశ్వర దర్శనం అయిపోయింది. తర్వాత స్వామిని దర్శిస్తున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. స్థల పురాణము స్వామివారి చరిత్ర. పూర్వము తమ్మలి వంశానికి చెందిన తమ్మలి పెద్దవనే భక్తురాలు ప్రతినిత్యము కొండపైకి వెళ్ళి స్వామివారికి పూజలు అభిషేకాలు అర్చనలు చేస్తున్నట్టు. ఆ తర్వాత ఆమె కళ్యాణాంతరం ఆమె మూడేళ్ళ గర్భవుతున్నట్టు. అలా 3 నెలల నుంచి 9 నెలల వరకు స్వామివారికి పూజలు అభిషేకాలు అర్చనలు చేస్తున్నారు. ఒక శుభదినాన ఒక 12 పౌరులకు జన్మనిస్తుంది. అప్పుడు కొడుకులు ఎత్తుకునే కొండపైకి వెళ్ళి స్వామివారు వేడుకుంటారు. స్వామి, నా ఊహ తెలిసినప్పటి నుంచి మీరు పూజలు అభిషేకాలు అర్చన చేస్తున్న స్వామి, ఇలా కొండ పైకి రాలేడు స్వామి అంటే ఆ భక్తికి పరవశుడైన రామలింగేశ్వర స్వామి, సరేమ్మా కొండపైకి నువ్వు రాలేకుంటే నీకోసం నేను కిందికి వస్తాను, నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా కొండ దిగి నడుచుకుంటూ వెళ్ళు, నేను వెనకాల వస్తుంటాను. అప్పుడు స్వామివారు రథం పైన బయలుదేరి వస్తుంటాడు. ఆ రథశబ్దానికి భయపడి ఆ భక్తురాలు వెనక్కి తిరిగి చూస్తారు. అప్పుడు రథచక్రం అనేది విరిగిపోయి ఒకటి కోటేరులో స్వామివారికి పాల్పడడం లేదు, రథచక్రమే పాల్పడగా ఉందన్నమాట. ఆ భక్తురాలు స్వామివారి పక్కనే కొడుకులు ఎత్తుకుని ఇక్కడే శిలైపోయిందన్నమాట. స్వామివారి పక్కన ఈ గుడి నిర్మాణం కాకతీయ కాలంలో నిర్మించారు. ఇది స్వామివారి చరిత్ర. ఇక్కడ కదంబ వృక్షాలు ఉండేవి. కదంబ వృక్షాలు అంటే మన మనసులోని కోరికలు తీర్చేది కదంబ వృక్షాలు. ఆ చెట్టు ఒక 5 ప్రదర్శనలు వేసి మన మనసులో ఏదైనా కోరికకు ఖచ్చితంగా నెరవేరుతుంది. స్వామివారికి హోలీ పండుగ నుంచి ఉగాది శ్రీరామ వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతారు. స్వామివారి ఇక్కడ పడమర ముఖం దక్షిణ ద్వారం, అందుకే దక్షిణాకాశం కూడా అంటారు. అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి, గౌరమ్మ, శ్రీచక్ర. భాగ్యాయ చ శాంతాయ చ శౌర్యాయ చ యోగాయ చ భోగాయ చ కాలాయ చ కాంతాయ చ రమ్యాయ చ గమ్యాయ చ ఈశాయ చ శ్రీశాయ చ శర్వాయ చ సర్వాయ చ. రమ్యాయ చ గమ్యాయ చ ఈశాయ చ శ్రీశాయ చ శర్వాయ చ సర్వాయ చ.